ప్రతిరోజు సూర్యుడు ఎలాంటి సాకులు చెప్పకుండా కొంచెం కూడా ఆలస్యం చేయకుండా ఎలా ఉదయిస్తున్నాడో తెలుసా? ఏన్షియంట్ విజ్డమ్ సెడ్ దట్స్ నాట్ యాక్సిడెంటల్. ఋగ్వేదంలో చెప్పారు, ఆతిథ్యులు అని పిలువబడే దేవతలు కొందరు ఉన్నారు. వాళ్ళు పోరాడరు, అరిచి కేకలు పెట్టరు. దే క్వైట్లీ కీప్ ద యూనివర్స్ ఇన్ ఆర్డర్. వీళ్ళు అతిథి కుమారులు. అతిథి అంటే అనంతమైన స్వేచ్ఛకు ప్రతీక. ఈ స్వేచ్ఛ అస్తవ్యస్తంగా మారకుండా చూసుకోవడమే మన అతిథ్యుల పని. వాళ్ళు సత్యాన్ని పర్యవేక్షిస్తారు, వాళ్ళు నమ్మకాన్ని కాపాడుతారు, వాళ్ళు మనల్ని శిక్షించరు. దే జస్ట్ లెట్ కాన్సిక్వెన్సెస్ ఫర్. అబద్ధం చెప్పామా జీవితం గందరగోళంగా మారిపోతుంది, నిజాయితీగా ఉన్నామా జీవితం సాఫీగా సాగిపోతుంది. అంతే. టెల్ మీ దిస్ డజంట్ సౌండ్ ఫెమిలియర్? మంచి చేసిన రోజు మనసంతా ప్రశాంతంగా ఉంటుంది. ఏదైనా తప్పు చేసిన రోజు ఎంతో ఒత్తిడిగా, చిరాగ్గా, విసుగ్గా ఉంటుంది. అది అదృష్టానికి దురదృష్టానికి సంబంధించింది కాదు. ఇది విశ్వ సమతుల్యత, అంటే కాస్మిక్ బ్యాలెన్స్. వీ డోంట్ నీడ్ టు బి లౌడ్ టు బి పవర్ఫుల్. ఆదిత్యుల్లాగుంటే చాలు, నిశ్శబ్దంగా, నిజాయితీగా, స్థిరంగా. ఎందుకంటే ఇంటిగ్రిటీ ఈ సోలార్ ఎనర్జీ అండ్ ప్రపంచం ఇప్పటికీ దానిపైన నడుస్తుంది.